పైన వీళ్ళ వైఖరి నాకు నచ్చక అని కాదు, కేవలం వ్యక్తి ఆరాధన, వ్యక్తి చుట్టూ ఉండేటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదు. ఇక తెలంగాణలో 10వ తరగతి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, మంచి ఫలితాలు వస్తూ ఉన్నా కూడా ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి అంత సంఖ్య లేదు అండ్ డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సార్, నిన్న జరిగిన విద్యాశాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ కూడా చేశారు. పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా హై స్కూళ్ల స్థాయిని పెంచే యోచన చేస్తూ ఉన్నట్టుగా, దీని మీద అధ్యయనం చేయాలని కూడా అధికారులని ఆదేశించారు. ఏంటి సార్ ఈ ప్రతిపాదన మీద? ఈ ప్రతిపాదన చాలా కాలంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చర్చకు వచ్చింది. నేను శాసనమండలిలో ఉన్న రోజుల్లో కూడా దీనిపైన సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి చర్చ జరగాలి, కానీ చర్చకు ప్రాతిపదిక ఏంటి? ఒకటి, డ్రాప్ అవుట్స్ వల్ల ఇంటర్మీడియట్ ఎత్తేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలి. ఎందుకంటే ఒకే ప్రిమిసెస్లో 10th ఉండి స్ట్రీమ్లో 9th నుంచి 10thకి వచ్చినట్లు 10th నుంచి 11th క్లాస్ 12th క్లాస్కు వస్తారు అని అన్నారు. నిజం అది. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా నా అంచనా 25 to 30% వరకు ఉంటారు. ముఖ్యంగా మీకు ప్రభుత్వ స్కూళ్ళలో, హై స్కూళ్ళలో పిల్లలు కంపారిటివ్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లల రేషియో చూస్తే రిలేటివ్లీ బెటర్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ప్రభుత్వ కళాశాలలో చదివే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. మొత్తం ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ పూర్తిగా ఇంటర్మీడియట్ వ్యవస్థను హైజాక్ చేసింది. అందువల్ల దీనికి ఒక వాదన ఇంటర్మీడియట్ ఎత్తేయాలనే దానికి చేస్తున్న మొదటి వాదన ఏంటంటే, ఇది డ్రాప్ అవుట్స్ను తగ్గిస్తుంది, 12th క్లాస్ వరకు పిల్లలు ఒకే చోట ఉండడం వల్ల, ఒకే స్ట్రీమ్లో ఉండడం వల్ల చదువుకుంటారనేది మొదటి వాదన. రెండవ వాదన, దేశంలోనూ ప్రపంచంలోనూ అంతర్జాతీయంగా కూడా +2 విధానమే అమల్లో ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 9, 10, 11, 12 ఒక యూనిట్గా చెప్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మీరు సిబిఎస్ఈ చూసిన, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు వ్యవస్థలు చూసిన, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లాంటి వ్యవస్థలు, ఈవెన్ ఇంటర్నేషనల్ ఐబీ లాంటి వ్యవస్థలు, ఇవి చూసినా కూడా ఎక్కడైనా +2నే ఉంటుంది. మీకు ఈవెన్ అమెరికాలో కూడా ఇంటర్మీడియట్ లేదు, మీకు వరల్డ్ వైడ్ ట్రెండ్ అది. అందువల్ల ఇంటర్నేషనల్, నేషనల్ ట్రెండ్కి అనుగుణంగా అంతటా +2 ఉన్నప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ ఎందుకు అనేది రెండవ వాదన. మూడవ వాదన ఏంటంటే, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్యాప్చర్ చేస్తాయి కనుక ఈ ప్రైవేట్ క్యాపిటల్ వ్యాపారాన్ని, విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్లు, ర్యాంకులు, సీట్లు, వీటి నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది మూడో వాదన. నాలుగో వాదన ఏంటంటే, స్కూల్ టీచర్ల నుంచి వచ్చే వాదన, వాళ్ళకి ప్రమోషన్లు, ఒకవేళ +2 కూడా ఉండుంటే, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో +2 కూడా ఉంటుంది, సో పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా, లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయని. ఇలా 12th క్లాస్ 5వ వాదన ఫండింగ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఫండింగ్ ఉంటుంది. కేంద్రంలో ఉన్నది 9th, 10th, 11th and 12th. మన దగ్గరకు వచ్చే వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నది 9th and 10th. 11th and 12thకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది ఇంటర్మీడియట్గా. దాంతో 11th and 12th క్లాసులుగా ఉండే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు, వీటికి మీకు ఫండింగ్ కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదు. ఇది చాలా కాలంగా చర్చ ఉంది. సో కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రం కోల్పోతుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే రకమైన విద్యా వ్యవస్థ ఉండకపోవడం వల్లనే, ఈ 5 కారణాల వల్ల ఇంటర్మీడియట్ ఉండకూడదు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటగ్రేట్ కావాలి అనే ఒక ప్రయత్నం. కానీ అదే సమయంలో మనకు అనుభవాలు ఏం చెప్తున్నాయి? థియరిటికల్ ఓకే, మీకు జాతీయ స్థాయిలో ఏముంది, అంతర్జాతీయ స్థాయిలో ఏముంది అని కాదు. ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో అంశం. వాస్తవంగా అది రాష్ట్రాల జాబితాలో అంశం, రాష్ట్రాల జాబితాలోనే ఉండాల్సిన అంశం. కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లోకి తీసుకెళ్లారు, అంటే ఉమ్మడి జాబితాలోకి తీసుకెళ్లారు. ఇక అమెరికా లాంటి దేశంలో అయితే ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఆ లోకల్ బాడీ చేతిలో కూడా ఉంటుంది. మీకు ఫెడరల్ ఫండింగ్ ఓన్లీ 8% అమెరికాలో, ఫెడరల్ ఇంటర్వెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. మన దగ్గర ఫెడరలిజం దెబ్బతినడం వల్ల విద్యను తీసుకెళ్ళి రాష్ట్రాలేమో బాధ్యత వహిస్తాయి, కేంద్రమేమో అదమాయిష్ చేస్తాయి. అందువల్ల ఇక్కడ
ప్రయోగాలు ఎందుకు చేయకూడదు అనేది వాదన. ఇంటర్మీడియట్ డిఫెండ్ చేసేవారి వాదన ఏంటంటే సీ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వద్దనే వారు 5 వాదనలు చెప్పాను. కావాలనే వారి వాదన ఏంటంటే కారణాలు ఏదైనా రాష్ట్రంలో ఈ ప్రయోగం జరిగింది. ఇంటర్మీడియట్ అన్న ప్రయోగం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ ప్రయోగము ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడుతుందా లేదా అని. దీనికి వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు సిబిఎస్ఈ హైదరాబాద్లో చూడండి. మీరు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా 10th క్లాస్ వరకు చదివి మీరు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు +1 +2 11th and 12th క్లాసెస్ వచ్చే వరకు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వదిలేసి స్టేట్ సిలబస్లోకి వచ్చి ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. మీరు ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి, సిబిఎస్ఈ స్కూల్స్ చూడండి, మీకు క్లియర్గా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఈవెన్ కేంద్రీయ విద్యాలయాల్లో కూడా చూడండి. మీకు పాష్ స్కూల్లో కూడా 10th అయిపోయినాక 11th ఉంటలేరు పిల్లలు. 11th and 12th మీరు టాప్ స్కూల్స్ ఏవైనా వెళ్ళండి, ఇక్కడ మీకు ఈ కనబడుతుంది. భవాన్ స్కూల్ చూడండి, మీకు గీతాంజలి చూడండి, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ చూడండి, మీకు ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ చూడండి. ఈవెన్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న టాప్ 3 స్కూల్స్ కూడా చెప్పండి. మీకు ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా చూడండి 11th and 12th క్లాస్కు పిల్లలు తగ్గిపోతారు. ఎందుకు తగ్గిపోతున్నారంటే ఇంటర్మీడియట్ ఉపయోగపడుతుంది కనుకనే పిల్లలైనా తల్లిదండ్రులైనా 10th క్లాస్ సిబిఎస్ఈలో చదివి ఐసిఎస్ఈలో చదివి ఇంటర్మీడియట్కి వచ్చే వరకు 11th క్లాస్కి వచ్చే వరకు 11th సెంట్రల్ సిలబస్లో ఉండక స్టేట్ సిలబస్కి వెళ్తున్నారు. మరి ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కదా, దీన్ని ఇగ్నోర్ చేయగలమా? ఇది మొదటి వాదన, ఇంటర్మీడియట్ కావాలనే వాళ్ళు. రెండో వాదన ఏంటంటే డేటా ఏం చెప్తుంది? మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూస్తే ఐఐటి కానీ నీట్ కానీ ఇవి ఎందుకు ఉండాలి అనే విమర్శ ఉంది. సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్స్ ఎందుకు ఉండాలి అనే పొలిటికల్ ఫైట్ వేరు. అకాడమిక్గా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలుగు బిడ్డలు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తున్నారు. అఫ్కోర్స్ దీనికి కార్పొరేట్ విద్యా సంస్థలు రావడము, వాళ్ళు రుద్దడము ఇది కారణమైతే కావచ్చు. కానీ అదే సమయంలో ఇంటర్మీడియట్ డెఫినెట్గా ఉపయోగపడ్డది. ఎందుకంటే సిలబస్ అడ్వాన్స్ చేయడానికి కానీ, ఎందుకంటే అటు ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్గా హైయర్ ఎడ్యుకేషన్కి ఇంటగ్రేట్ అయి ఉండడం వల్ల కానివ్వండి, ప్రత్యేకమైన కేంద్రీకరణ ఉండడం వల్ల తెలుగు బిడ్డలు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు మీకు కంపారిటివ్లీ +1 +2 స్కూల్లో చదివిన వాళ్ళకన్నా మన ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. దీన్ని ఎలా కాదనగలం అనేది ఇంటర్మీడియట్ ఉండాలి అనేవారి రెండవ వాదన. మూడవది ఈ టీచర్లు ప్రమోషన్ల ఆధారంగా ఎప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళేమో ఈ 11th and 12th క్లాస్ మా స్కూళ్ళలోనే ఉంటే మాకు పీజీ టీచర్ ప్రమోషన్ వస్తుంది అనేది వాళ్ళ వాదన. కానీ మరి జూనియర్ లెక్చరర్ల వాదన ఏంటి? మాకు ఇంటర్మీడియట్ సెపరేట్గా ఉంటే మాకు జూనియర్ లెక్చరర్ హోదా ఉంటుంది, లేకపోతే మేము స్కూల్ టీచర్ అయిపోతామని వాళ్ళ వాదన. కానీ ఎప్పుడు కూడా ఉద్యోగుల అవసరాలు, వాళ్ళ సర్వీస్ నిబంధనలు, ఉద్యోగుల ప్రయోజనాలతో విద్యారంగం ఉండదు. విద్యారంగం అనేది బిడ్డల ప్రయోజనాలు. పిల్లలకు ఏది లాభం అనే యాంగిల్లో చూడాలి తప్ప ఎవరికి ప్రమోషన్లు ఎవరికి వస్తాయనే యాంగిల్లో కాదు. ఇక ఇంటర్మీడియట్ అయితే కార్పొరేట్ సంస్థలు టేక్ ఓవర్ చేశాయి, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే దాన్ని అరికట్టవచ్చని ఇది పూర్తిగా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంటర్మీడియట్లో ఉన్నంత ర్యాంపెంట్గా లేదు. లేకపోవడానికి ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ కారణం కాదు. 10th తర్వాత నీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు, ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐఐటి నీట్. అందువల్ల మీకు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ ప్రజెన్స్ పెరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్లో ఆ స్థాయిలో లేదు. కానీ ఒక్కసారి మీరు 9, 10, 11, 12 ఇంటగ్రేట్ చేస్తే ఇదే కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో నారాయణ చైతన్యాలు ఏం చేస్తారు? 9th, 11th, 12th ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్న చోట 9th, 10th కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ స్కూల్ లేవో, ఆల్రెడీ వాళ్ళ స్కూల్ కూడా ఉన్నాయి. సో అందువల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు ఏముంది, నేను నవ్వుతూ అంటుంటాను, అమెరికా అధ్యక్ష పదవికి కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా మన నారాయణ చైతన్య వాళ్ళు కోచింగ్ మొదలు పెడతారు వాషింగ్టన్లో. మీకు 100% ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ వీటిపైన అమెరికన్ హిస్టరీ పైన ఎగ్జామ్ పెట్టినా మన నారాయణ చైతన్య వాళ్ళు అక్కడ గ్యారెంటీగా దుకాణం తెరుస్తారు, డౌటే లేదు. చేసి మళ్ళీ వస్తారు 1, 1, 1, 1, 2, 2, 2 అని మొదలవుతుంది. సో అందువల్ల కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమున్నది, మీరు చంద్రమండలం మీద పోయటానికి శుభాంశు శుక్లా లాగా
స్పేస్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో సివిల్ సర్వీసెస్ రాలేదా, అన్నిటికి వెళ్ళిపోయారు కదా. అందువల్ల కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అనేది ఎక్కడున్నా వెళ్తారు, ఏ కాకపోతే రేపు వెళ్తారు. అందువల్ల ఆ క్రైటీరియా తీసుకుంటే మనకు నడవదు. అందువల్ల ఇది చాలా లోతైన సబ్జెక్ట్, అధ్యయనం చేయాలన్నది కరెక్ట్. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్లు రాకముందు ఈ ఎడహక్ చర్చలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఇంటర్మీడియట్ ఉండాలా వద్దా అనే దానిపైన విద్యారంగంలో ఉన్న వారిలో కూడా బలమైన డివిజన్ ఉంది. సో దానికి కారణం బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకూడదు. ఎందుకంటే ఇది బిడ్డల జీవితాలకు సంబంధించింది, ఫ్యూచర్ ఆఫ్ వన్ జనరేషన్కు సంబంధించిన అంశం. అందువల్ల తొందరపాటుతో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ప్రాస్ అండ్ కాన్స్ సమగ్రంగా చేయాలి. ఎక్కడో ఇండియాలో ఆ దేశం అంతటా అలాగే ఉంది, ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది, మన దగ్గర ఎందుకు ఉండకూడదు? ఏం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి భిన్నంగా మన దగ్గర ఉండకూడదని ఏముంది? ఇవాళ బరాక్ ఒబామా ఉండగా కూడా అన్నాడు, భారతీయ విద్యార్థులతో పోలిస్తే అమెరికా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పోటీ పడడం లేదని బరాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అది మన గొప్పతనమే కదా. ఎందుకు మన పిల్లలు మ్యాథమెటిక్స్లో చాలా ముందున్నారు? ఇంటర్మీడియట్ ఉండడం ఒక కారణం దానికి. సో ఆ ఎంఫసిస్ ఉండడం కారణం. మీకు స్టెమ్ కోర్సెస్ చూడండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈవెన్ అమెరికాలో కూడా ఇండియన్స్ డామినేట్ చేస్తారు. అందుకే మీకు మన ట్రంప్ వీసాల విధానంలో కూడా స్టెమ్ కోర్సెస్కి వచ్చారు, కాస్త రిలాక్సేషన్ ఇస్తారు. ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ మ్యాన్ పవర్ అమెరికాలో కూడా తక్కువగా ఉన్నారు. సో అమెరికాలో కూడా స్టెమ్ మ్యాన్ పవర్ కొరత ఉంది. అందువల్ల ఒక కంట్రీలోనో వరల్డ్లోనో ఒక ట్రెండ్ ఉంది అంటే వై షుడ్ వి ఫాలో ద ట్రెండ్? వీ కెన్ ఈవెన్ స్టార్ట్ ఎ ట్రెండ్. క్యూలో ఉండడం కాదు, క్యూ మనతో మొదలు కావాలి. క్యూలో నిలబడడం గొప్ప కాదు. ప్రపంచం అంతా ఈ ట్రెండ్ ఉంది, నేను కూడా ఫాలో అవుతానని ఎందుకు అనుకోవాలి? ప్రపంచానికే నేను ఎందుకు ట్రెండ్ కాకూడదు? ఎస్, హూ నోస్, ఆ యాంగిల్లో ఉండాలి. అందువల్ల ఇది ఇంటర్మీడియట్ ఉండాలా వద్దా అనే దానిపైన నేను కూడా ఇదే అభిప్రాయం కూడా చెప్పలేను. ఎందుకంటే దీనిపైన సమగ్రంగా లోతుగా అధ్యయనం జరిగి విద్యారంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ప్రాక్టికల్ అనుభవాల ఆధారంగా, థియరిటికల్ ప్రపోజిషన్స్ ఆధారంగా, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆధారంగా కేంద్రం ఎట్లా జమాయిషీ చేస్తుందనో, లేదు ఉపాధ్యాయులు లెక్చరర్ల ప్రమోషన్ల ఆధారంగానో తీసుకోవాల్సిన అభిప్రాయం కాదు. ఇట్స్ ఎ సీరియస్ అకాడమిక్ క్వశ్చన్ విచ్ రిక్వైర్స్ అకాడమిక్ ప్రోబింగ్. ఇక బనకచర్లపై రాజకీయం నడుస్తూనే ఉంది సార్. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు